ఆ రాజేష్ గాడు నిన్న సాయంత్రం వచ్చి మా తోలొలిచి ఇలా కట్టేసిపోయాడు. అవునా అమ్మగారు? అవును రమ్మమ్మా, నువ్వు మాత్రం దేవతలో వచ్చి కాపాడావమ్మా. అలాగే కాస్త కాఫీ నీళ్ళు తెచ్చి మా మొహాన కొట్టమ్మా, లేకపోతే నీరసంతో చచ్చేలా ఉన్నావు. అట్టాగే అయ్యగారు, ఆగండి ఇప్పుడే తెస్తాను. సుధమ్మా, మనం బ్రతికేం సుధమ్మా. మనకి చావు చూపించిన ఆ రాజేష్ గాడిని మాత్రం వదలకూడదు భూపతి గారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వాడిని వదలకూడదు. డాడీ, ఈరోజు పండగ? అవునమ్మా, పండగే. ఓ, మరి మమ్మీకే వెల్కమ్ చేస్తారేంటి మరి? అమ్మ వస్తే మీరు వస్తారు కదా, అందుకే. ఓ, అప్పు పద. ఒక్క నిమిషం, ఇక్కడే ఉండండి. ఇక ఏ దిష్టి మీకు తగలకూడదు, సంతోషంగానే ఉండాలి. లోపలికి రండి. వచ్చిపోయే మేఘాలే ఈ బాధలన్నీ. అప్పు, నీ ఇంటికి నువ్వు వచ్చావు, వెలుగుని తెచ్చావు. అలాగే నీ చేత్తో మన ఇంట్లో దీపం వెలిగించు. ఇక మన లైఫ్లో కారం లేదు, తీపే. గంతలన్నీ ఓనాడు తీసేటి కాలం వాస్తవాన్ని.
బుజ్జి మనం వెళ్ళి ఆడుకుందాం పదా. సరే. వెంట మొదలైన కిరణాల వేడి అప్పు ఇక మన మధ్య ఏ ఆటంకాలు రావు, ఎలాంటి అపార్థాలు ఉండవు. దారిలోన ఎదురైన గ్రహణాలు వీడి రంగులెత్తుకుంటూ రాదా. ఇదంతా ఊహ. ఈ రోజు చాలా హ్యాపీగా ఉంది చిన్నక్క. నా ఇంటికి నేను వస్తున్నాను. మాకు కూడా చాలా ఆనందంగా ఉందప్పు. ఈ సంతోషాన్ని మాటల్లో చెప్పలేకపోతున్నాము. అవునమ్మా, ఎన్నాళ్ళు నీ జీవితం ఎప్పుడు చక్కబడుతుందా అని ఎదురు చూశాము. ఈ రోజు నుంచి ఆ దిగులే ఉండదు. పదమ్మా. పద. చిన్ని, మమ్మీ డోర్ కొడుతుంటే డాడీ తీయట్లేదు. లోపలున్నారేమో, ఫోన్ చేస్తానుండండి. సెల్ హాల్లోనే ఉన్నట్టుందప్పు. రింగ్ ఇంతవరకు వినిపిస్తుంది కదా. అవును చిన్నక్క, నేను మళ్ళీ చేస్తాను. ఫోన్ హాల్లో పెట్టి స్నానం చేయడానికి వెళ్ళాడేమో అప్పు. ఆయన ఇప్పటి వరకు ఉండరు చిన్న బావా. మార్నింగ్ వాక్ నుండి రాగానే స్నానం చేసేస్తారు. అవును కదా, మరి లోపలేం చేస్తున్నాడు? రాజేష్, తమ్ముడు రాజేష్, 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 తమ్ముడు రాజేష్, 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 రాజేష్. అరవింద్ అన్న కిచెన్ వైపు డోర్ ఓపెన్ చేసింది. వెళ్దాం రండి. పదండి. రాజేష్, ఎక్కడున్నావురా? ఏం చేస్తున్నావు నాన్నా? ఏమండి? ఏమండి? అయ్యో, ఏమండి? ఏమైందండి? రాజేష్, డాడీ, ఏమైందండి? ఏమండి? రాజేష్, ఏమండి? రాజేష్, 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 డాడీ లేగు డాడీ. డాడీ రాజేష్, చిన్న బావా స్పృహలో లేరు. నాకు చాలా భయంగా ఉంది. ఏమండి? ఏమండి? రాజేష్, తమ్ముడు బాబాయ్ లేగు డాడీ. అరవిందా, ఏదో అయిందిరా. డాక్టర్కి ఫోన్ చేయి. ఏమండి? డాడీ ఏమండి బాబాయ్? ఏమండి? హలో. రాజేష్, ఏమండి? రాజేష్, 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 తమ్ముడు ఏమండి? డాడీ ఏమైండదప్పు? ఏమండి? రాజేష్, తమ్ముడు తమ్ముడు డాడీ
రాజేష్ డాడీ లేవు డాడీ. రాజేష్, బాబాయ్ లేవు. ఏమైంది రాజేష్? డాడీ లేవండి. డాడీ లే. ఏమైంది రాజేష్కి? తెలీదు డాక్టర్, స్పృహలో లేడు. ఎంత లేపుతున్నా లేవట్లేదు. త్వరగా చూడండి డాక్టర్, ఆయనకేం కాకూడదు. ఏమండి? సారీ, రాజేష్ ప్రాణాలతో లేడు, చనిపోయాడు. ఏం చెప్తున్నారు డాక్టర్? ఆయన చనిపోవడం ఏంటి? లేదు, బ్రతికే ఉన్నారు. చూడండి చూడండి డాక్టర్, ఆయన బ్రతికే ఉన్నారు. ఇవి స్లీపింగ్ టాబ్లెట్స్ అండి. రాజేష్ వీటిని తీసుకుని సూసైడ్ చేసుకున్నాడు. సూసైడ్ చేసుకునేంతగా నా కొడుకేమీ జరగలేదు డాక్టర్. వాడెందుకు ఆ టాబ్లెట్స్ వేసుకుంటాడు? అది నాకు తెలియదు కదా మేడం. ఇవి వేసుకున్నట్టు క్లియర్గా తెలుస్తుంది. మరెందుకు చనిపోవాలనుకున్నాడు? నేను నమ్మలేకపోతున్నాను. ఏమండి? ఏమండి? నేను నమ్మలేకపోతున్నానండి. నన్ను తీసుకురమ్మని చెప్పి మీరు చనిపోవడం ఏంటండి? ఇది కల అయితే బాగుండు, ఇది కల అయితే బాగుండు. ఏమండి? లేవండి. డాడీ లేవు డాడీ. బాబాయ్ ఏమండి? చిన్ని, నీ డాడీ రా. బాబాయ్ లేవండి. బాబాయ్. డాడీ 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 బాబాయ్ డాడీ బాబాయ్ డాడీ లేవు డాడీ. ఏమండి? కళ్ళు తెరవండి. అప్పు, ఏమండి? బాబాయ్ లేండి బాబాయ్. కళ్ళు తెరవండి. అప్పు, చిన్నక్క, చిన్నక్క. డాడీ లేవు డాడీ. నిన్నెలా ఓదార్చాలో తెలియట్లేదే. అయినా రాజేష్ సూసైడ్ చేసుకోవడం ఏంటి? లేదు, ఏదో జరిగింది. పోస్ట్ మార్టంలో అన్ని తేలుతాయి. ఏమండి? 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 రాజేష్, నిన్నిలా చూడటానికేనా నేనున్నది? నా వల్ల కావటం లేదురా. సంతోషంగా వచ్చామురా, ఇక ఏ బాధ లేదనుకున్నాము. తీరని దుఃఖమే మిగిలింది. అయ్యో భగవంతుడా, ఏంటి మాకీ శిక్ష? నువ్విలా సూసైడ్ చేసుకోవడం ఏమిట్రా? నమ్మలేకపోతున్నాను రాజేష్, నమ్మలేకపోతున్నాను. ఏమండి? లే రాజేష్, డాడీ లేవు డాడీ. డాడీ లేవు
నా నీరంతా కన్నీరాయనే గుండెల్లో నా ప్రతి మూలాని గొంతే మోగినే ఉప్పు గాలి నిప్పై మారి నన్నే కాల్చేనే ఈ సుడి గాలి నిన్నెత్తుకెళ్ళి నన్నే కూల్చేనే అత్తయ్య, రాజేష్ ని చంపేశాం. అవునా? ఎలానే? నీకు వెల్కమ్ చెప్దాం అనుకున్నాను, కష్టపడి వేశాను. నువ్వు చూసి ఆనందిస్తావు, ఇక నీ కంట కన్నీరు పెట్టనివ్వను. ప్రామిస్. త్వరగా రాపు. వదిన, త్వరగా తీసుకురండి. మీరా? మేమే రాజేష్. చచ్చిపోయి ఉంటామనుకున్నావా? అలా చూస్తున్నావు. ఇప్పుడు మిమ్మల్ని చంపే మూడు కూడా లేదు. పండుగ. బట్ మాకుందల్లుడు. అవునా? నిజం. రాజేష్, నీకు నిజం తెలిస్తే మమ్మల్ని చంపేస్తావా? నీ పెళ్ళాన్ని ఇక్కడికి తెచ్చేద్దాం అనుకుంటున్నావా? ఇప్పుడు నీ ప్రాణాలే పోతున్నాయి. మరిప్పుడు నువ్వు కాపాడుకోగలవా? హే శృతమా, పడుకోబెట్టు. చచ్చాడు. ఇప్పుడు చెయ్యాల్సింది చేద్దాం. బ్యాగ్ ఓపెన్ చేయి.
భూపతి గారు, ఈ అలంకరణలు ఏమీ ఉండకూడదు. ఈ అలంకరణలు మన ప్లాన్కి ఉండకూడదు. తీసేద్దాం. రండి. ఇలా అత్తయ్యా? శబాష్, ఇక చెయ్యాలనుకున్నది అమలు చేయండి. చేస్తాం అత్తయ్యా. ఇక నుంచి మనం నడిపించే కథ మాత్రమే మొదలవుతుంది. ఇది ఫిక్స్.